బాగుంది. నిన్న ఎలా ఉంది, ఈరోజు చాలా బాగా అనిపించింది. ఇటు డబ్బులు బాగుంది, సూపర్ అన్న, చాలా బాగుంది. వీడియో నచ్చినట్టయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయండి. మనం రామప్పకి అయితే వచ్చేసాం. పొద్దు నుంచి టిఫిన్ ఏమి లేదు, ఘోరంగా ఆకలి అవుతుంది. మనం ఇంటికాంచి వచ్చేటప్పుడు మనం బియ్యం ఇట్లా తెచ్చుకున్నాం కాబట్టి గిన్నెలు వేసుకున్నాం. మనం అలా మంచిగా బోర్ పోస్తుంది, పక్కన అందంగా ఉందో. అలా బోర్ దగ్గర ఒక 3-4 సార్లు మనం రైస్ అయితే కడుగుతాం. మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్, రామప్ప చాలా బాగుంది. ఇంకా కొంచెం కడుతున్నారు, కట్టాక విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఫ్రెండ్స్ చేస్తున్నాం, ఏ చేస్తుందో చిన్నగా చెప్తాం. అప్పుడు దూరం ఉండు డబ్బులు, అక్కడ కరెంటు దూరం ఉండు. ఘోరంగా చల్లగా ఉండేది వాటర్ అయితే, చాలా అంటే చాలా ఎంజాయ్ ఉంది. మనం రైస్ అయితే ఒక 3-4 సార్లు కలుపుకుందాం. ఇలా మెరుగలు గిరియలు ఉంటాయి, మొత్తం వేసుకున్నాం. ఇవి చల్లగానే బియ్యమాని పోతాను, మొత్తం స్పెషల్ బాగుంటుంది. ఇలా 2-3 సార్లు అక్కడ తాత వచ్చింది మన కోసం, తాత చూసుకుంటా చెప్తాను, అక్కడ చెప్తాను. అదంతేగా రామప్ప. ఎన్ని సంవత్సరాలు తాత నీకు? ఎన్ని సంవత్సరాలు? 80 ఉంటాయి. అబ్బా, 80 సంవత్సరాలు నువ్వు ఇంత హుషారు, నీ అంతా నువ్వే నిలబడుతున్నావు, నీ పని నువ్వే వేసుకుంటున్నావు. అమ్మున్నదా? అమ్మలేదా? కొడుకులు బిడ్డలు ఎంతమంది? ముగ్గురు కొడుకులు బిడ్డలు. ఏ ఊరికి ఇచ్చినావు అందరినీ? అచ్చా, ఈ శిలకంత ఎవరు మీదేనా? పొలం ఎంత? గోపాల్ రెడ్డిదా? మంచిగా ఉంది మీ ఊరైతే. చెప్తా, రామప్ప పోయేస్తాను. బాగున్నా పోయి వస్తాను. చల్లగా ఉంది, మంచిగా ఉంది. ఏమంటున్నావు? మంచిగా గట్టిగా మాట్లాడు. దిగారు. అచ్చా, నిన్న నన్ను దించిర్రా? తిన్నావు తాత మరి? చెప్తే రామప్ప గురించి పాత విషయాలు ఉంటాయి, పాత విషయాలు గైడ్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, గైడ్తో చెప్తారు. గైడ్లు ఉంటారు కాబట్టి వాళ్ళు నువ్వు చిన్నప్పుడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు కట్టిన అప్పుడు కట్టిన. చిన్న ఉన్నప్పుడే కట్టిల్లా? అది అదేమని మేము గుట్ట ముందే గుట్టకే కట్టిల్లా? మీ నాన్న పేరు ఏం పెడతా? వచ్చిన 80. 56 సంవత్సరాలు పెట్టి రజాకారులు అప్పుడు దించేస్తున్నాం. రజాకారులప్పుడు నువ్వు ఉన్నావా? చెప్తా విషయాలు, ఆ రజాకారుల విషయం చెప్తా మా ఆడియన్స్ కోసం. రజాకారులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేది, లారీల మీద వచ్చేది, ఇటు జమ్యా, ఇటు తుపాకీ కూడా పట్టుకోవచ్చు రజాకారులు. లారీల మీద వచ్చేది తుప్పుడు. పోతే హిందువులు ఎక్కడ ఉంటే అక్కడనే సంబంధించి హిందువులు ఎక్కడుంటే అక్కడనే. ఎందుకు అట్లా? పాకిస్తాన్ వాడు కదా, మన రాజ్యం, తెలుగు మన రాజ్యం అని కావాలని. అయితే అప్పటి నుంచే నువ్వు ఉన్నావు, రజాకారులను కూడా చూసినావు నువ్వు. వంట చేసుకుంటా, ఇక వంట చేసుకుంటున్నావు. ఆడిక చికెన్ దేవుడు తినొద్దు కదా, ఇక వచ్చినప్పుడే వండుకొని బోర్ దేవుడు కానీ ఇక మీకు ఈడ వండుకుంటాను. ఇక ఇంకా అక్కడ అక్కడ చెప్పు డబ్బులు. రజాకార్లు అంటే అడుగు చెప్తాడు. పాకిస్తాన్ అంట రజాకార్లు అంటే, పాకిస్తాన్ అంట. హలో రైస్, మనం మొత్తానికైతే బియ్యం రైస్ మొత్తం కడుపుకున్నాం, మనోడికి ఇచ్చినాం. వాడు అక్కడ పొయ్యిలు వీళ్ళు అన్నీ పెట్టుకున్నాం. మనం వాడికైతే రైస్ అయితే తీసుకెళ్తుండు. ఇక్కడ స్టోరీ మొత్తం మనకైతే ఇప్పుడు తాత చెప్పిండు మనకు. ఏం కూర? వాటర్ కూడా ఇస్తాం. ఓకే గైస్, రండి మన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం పెట్టుకున్నాం, రైస్ అయితే మంచిగా వండుకుంటున్నాం.
శేఖర్ అయితే శేఖర్ పని శేఖర్ చేసుకుంటుండు. మనది రైస్ సెక్షను. గ్యాస్ జర అటు ఇటు అవుతుంది, ఇది దగ్గర పడేది అయిపోతుంది. ఇది మేడ ఈ ఎండ అయితే విపరీతంగా కొడుతుంది అసలు. ఇక్కడ ఒకసారి మీరు చెట్లు చూసుకున్నైతే చూడండి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల కింద మేము మంచి ప్లేస్ చూసుకున్నాం. మొత్తం ఇప్పటిదానికి ఇదంతా సాఫ్ చేసినాం. మీరు ఇట్లా రండి ఫ్రెండ్స్, వచ్చి ఒకసారి గుడిని చూడండి. చాలా అంటే చాలా బాగున్నది. తప్పకుండా రండి ఫ్రెండ్స్, చాలా బాగున్నది. మన చికెన్కి ఆనియన్స్ ప్రిపరేషన్ చేస్తున్నా, ఆనియన్స్ కట్ చేస్తున్నాను నేను. మనకు కావాల్సిన సంబారం ఇక్కడే ఉంది. ఇప్పటిదాకా మహేష్ రైస్కి ప్రిపరేషన్ అక్కడ అయితే అయిపోయింది. అన్నం దించి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు చికెన్ ప్రిపరేషన్ చేస్తున్నా. ఇంట్లో ఆనియన్ ఒక పచ్చిమిర్చి వేసినాం, అవుతుంది. చికెన్ బాగా మంచిగా టేస్టీగా వండుకుందాం. కొంచెం గ్రేవీ పెట్టుకుందాం. రైస్ ఆనియన్స్ గోల్డ్ కలర్ రావాలి. గోల్డ్ కలర్ వచ్చినాక దీంట్లో మసాలాలు అల్లం ఇట్లా వేసుకొని చికెన్ వేసుకుందాం. తర్వాత ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చినాక మసాలా ఇట్లా వేసుకొని చికెన్ వేసుకుందాం. అది కదా ధనియాల పొడి. ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. మనం గరం మసాలా అనేది చాలా తక్కువ వాడాలి, ఎందుకంటే ఇప్పటికే సాంబారు చాలా హీట్ ఉంది కాబట్టి. గరం మసాలా వేసుకుందాం, కలబెడదాం మంచిగా. స్మెల్ అయితే వస్తుంది మనకి, మసాలా స్మెల్. అల్లం, పసుపు, అల్లం పసుపు ఒకటేసారి వేసుకోవచ్చు. పసుపు కొద్దిగా లైట్ తగ్గియాలి, తక్కువ వేసుకున్నాం. ఒక్కసారి టోటల్ మిక్స్. ఓకే, అల్లం వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం, మసాలా వేసుకున్నాం, పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. వంట తక్కువ పెట్టు కొంచెం. ఒకసారి ఫుల్గా మిక్స్ చేసుకొని మనం రైస్ అయితే అయిపోయింది. చికెన్ అయితే శేఖర్ వండుతుండు. చాలా అంటే చాలా బాగా వండుతాడు. ఇంతకుముందు అయితే మేడరాం దగ్గర వండిండు. నోట్లు వేసుకుంటే కరిగిపోయింది అసలు. కుండ చికెన్ కూడా నేనే వండేసి, కుండ చికెన్ నేనే వండిండు. చూద్దాం, మంచిగా కలపాలి. సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కూర అనేది అడగంటది. కొంచెం వాటర్ ఫ్లో కూడా కొంచెం వాటర్ వస్తుంది. ఇట్లా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ చాలా తక్కువ వాడాలి సమ్మర్లో. సాల్ట్ వేసుకుందాం, సరిపోద్ది. ఒక్కసారి ఫుల్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత మీరు చెంటలు అయితే చూసుకోండి. మొత్తం చెట్లు మొత్తం తాన్ చేసినట్టు వస్తున్నాయి. ఆ పైన ఇటుకు ఈ గ్యాస్ ఇటు ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అవుతుంది అసలు. చాలా సంబర్ చాలా చాలా హీట్ వస్తుంది. చాలా అంటే చాలా హీట్ వస్తుంది. జర మా కష్టం చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం మేము ముంగడికి. టూరిస్ట్ ప్లేసులు చూపిస్తాం. విలేజ్ స్టైల్, విలేజ్ కల్చర్లో ఫుడ్ వీడియోలు తీస్తాం. చాలా అద్భుతమైన వీడియోలు వస్తాయి ముందు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఏం లేదు, ఒక సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. జస్ట్ మా వీడియో సబ్స్క్రైబ్ చేసి మా వీడియో చూసి లైక్ చేయండి. మంచి మంచి వీడియోలు మేము తీసుకొస్తాం. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగంటుతుంది. అన్నం తిన్నారా కాక? తిన్నారా? పొద్దుగా తిన్నారా? ఇవుదేనా మీది? మామిడాలనా? ఏడాది ఎండకి ఇబ్బంది అయితే మీరు? ఎండకి ఇబ్బంది అయితేలే, ఎండకి ఇబ్బంది అయితేలే. చాలా విపరీతమైన ఎండ కొడుతుంది. అన్న ఎన్ని కోట్లు మొత్తం? ఎన్ని కోట్లు మొత్తం?
ఎంతమంది ఇవి ముగ్గురి మీరేనా ముగ్గురు ఓనర్లు పెద్ద గొర్రెపోతు ఫ్రెండ్స్ ఇది దీని కొమ్ములు చాలా పెద్దగా ఉన్నాయి. దీని కొమ్ములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. గొర్రెల మంద చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా అన్నీ రెడీ చేస్తున్నారు మనలో. బాగుంది. నిన్న ఎలా ఉంది, ఈరోజు చాలా బాగా అనిపించింది. ఇట్లా అప్పుడు బాగుంది, సూపర్ అన్న, చాలా బాగుంది. వీడియో నచ్చినట్టయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయండి.